నడుమ పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక పూర్తయింది. ఇక ఫలితమే తేలాల్సి ఉంది. దీంతో టోటల్ ఏపీ పులివెందుల వైపే చూస్తోంది. సీన్ చూస్తే పులివెందుల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అన్నట్లుగా కనిపించింది. అంతలా అధికార విపక్షాలు ఫోకస్ పెట్టాయి. మరి ఈ ఉప ఎన్నికలలో గెలుపు జెండా ఎగురవేసేది ఎవరు? వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా? పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలు ఏపీలో తీవ్ర ఉత్కంఠ రేపాయి. చెదరుమదురు ఘటనల మినహా పోలింగ్ ముగిసింది. ఇక విజయం సాధించేది ఎవరన్నది తేలాల్సి ఉంది. ఈ ఉప ఎన్నికపై వైసీపీ భారీ ఆశలే పెట్టుకుంది. గత 30 ఏళ్లుగా పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఒకే ఒక్కసారి మాత్రమే ఎన్నికలు జరిగాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ 1995, 2006, 2013, 2021లో ఏకగ్రీవాలు కొనసాగాయి. ఇక తాజాగా జరిగిన ఉప ఎన్నికలతో 30 ఏళ్ల ఏకగ్రీవాలకు బ్రేక్ పడినట్లే అని చెప్పాలి. గెలిచి పట్టు నిలుపుకోవాలని వైసీపీ చూస్తుంటే జగన్ అడ్డాలో జెండా పాతాలని టీడీపీ డిసైడ్ అయింది. ఇరుపక్షాలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ప్రస్తుతం గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నప్పటికీ గెలుపు జెండా ఎగరవేసేది ఎవరన్నది మాత్రం ఫలితాల ప్రకటన తర్వాతే తేలనుంది. పులివెందులంటే జగన్ అడ్డా. అక్కడ ఎవరూ నోరెత్తడానికి లేదు. పులివెందులలో చాలా కాలంగా సిచ్యువేషన్ ఇలాగే ఉంది. అటువంటి పులివెందుల కంచుకోటలోకి టీడీపీ జొరబడి దానిని బద్దలు కొట్టాలని ప్రయత్నాలు చేసింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైనాట్ కుప్పం అనేవారు. నాడు కుప్పం కంచుకోటలోకి వైసీపీ సేనలను పంపించి ఏ విధంగా బద్దలు కొట్టాలని ప్రయత్నించారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు టీడీపీ కూడా జగన్ కోటను బద్దలు కొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఓడితే జగన్ పరువు పోతుంది, గెలిస్తే టీడీపీ జగన్ కంచుకోటలో అల్లుకుపోతుంది. కనుక ఇది పులివెందుల శాసనసభకు ఉప ఎన్నిక అన్నట్లు రెండు పార్టీలు హోరాహోరీగా పోరాడాయి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు మరిచిపోయిన ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అన్నీ ఇప్పుడు వైసీపీకి గుర్తుకు వచ్చాయని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. గత వైసీపీ పాలనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో వైసీపీ కుప్పంలో టీడీపీని ఓడించడానికి స్పష్టమైన ప్రణాళికలు వేసి సులభంగా లక్ష్యాన్ని సాధించింది. కుప్పం మున్సిపాలిటీలో వైఎస్సార్ అభ్యర్థి గెలవడంతో రాష్ట్రంలో టీడీపీకి దెబ్బ తగిలింది. బాబు తన సొంత నియోజకవర్గంలో మున్సిపాలిటీని గెలుచుకోలేకపోవడాన్ని వైసీపీ పెద్ద విజయంగా చూపించింది. సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు వైసీపీ బాబును బాగా విమర్శించింది. జగన్ నుంచి సాధారణ కార్యకర్తల వరకు బాబును ఎగతాళి చేశారు. ఆ కుప్పం ఓటమి అవమానాన్ని ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ గెలుపుతో తుడిచిపెట్టాలని బాబు పక్కా నిర్ణయం తీసుకున్నారు. పులివెందులలో టీడీపీ జెండా ఎగరేసి వైసీపీకి కుప్పం ఓటమి రుచి చూపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే తొలి నుంచి టీడీపీ ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నాటి అవమానాన్ని ఈరోజు బదులివ్వాలనే ఉత్సాహం కూటమిలో కనిపిస్తుంది. కానీ ప్రభుత్వంలో టీడీపీ ఉన్నప్పటికీ వైసీపీ ప్రభావం పులివెందులలో ఇంకా బలంగా ఉండటం వల్ల ఈ గెలుపు అంత సులభం కాదని చెప్పాలి. నాడు కుప్పంలో వైసీపీ బెదిరించి ఓట్లు వేయించి రిగ్గింగ్ చేసి గెలిచిందని టీడీపీ అప్పట్లో విమర్శించింది. అయితే ఇప్పుడు వైసీపీ కూడా టీడీపీపై సేమ్ అవే ఆరోపణలు చేస్తోంది. పులివెందులలో వైసీపీ ఓడిపోబోతుందా అనే విధంగా వైసీపీ నేతల వ్యాఖ్యలు ఉంటున్నాయి. ఎన్నికలు ప్రజాస్వామ్య వాతావరణంలో జరగడం లేదు. పోలింగ్ స్టేషన్స్ ను మార్చేస్తున్నారు. ఓటర్లను డబ్బులతో ప్రలోభ పెడుతున్నారు. టీడీపీ నాయకులు వైసీపీ శ్రేణుల మీద దాడులకు తెగబడుతున్నారు. పోలీసులు టీడీపీ క్యాడర్లా పనిచేస్తున్నారంటూ వైసీపీ తొలి నుంచి ఆరోపణలు గుప్పిస్తోంది. జగన్ సైతం పోలింగ్ శాతాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పోలింగ్ బూతుల మార్పులకు సిద్ధపడిందంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మొత్తంగా ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతల ఆరోపణలు చూస్తుంటే ఓటమి భయంతోనే ఇలా మాట్లాడుతున్నారా అంటూ సర్వత్రా చర్చించుకునే పరిస్థితి.
పులివెందలలో వైసీపీ పరిస్థితి గతంలో మాదిరిగా లేదన్నది పరిశీలకుల మాట. ఇప్పటికే కడప జిల్లాలో వైసీపీ పట్టు కోల్పోయింది. మెజారిటీ సీట్లు కూటమి గెలుచుకుంది. కడప అసెంబ్లీ వైసీపీ కోల్పోయింది. ఇన్నాళ్లు పులివెందలలో వైఎస్ కుటుంబం ఆధిపత్యం కొనసాగగా ఇప్పుడు వైఎస్ వివేక హత్యతో వైఎస్ కుటుంబం మధ్య చీలిక రావడం, సునీత వైసీపీకి వ్యతిరేకంగా గళం విప్పడం, షర్మిల జగన్పై విరుచుకుపడడం, అవినాష్పై వివేక హత్య ఆరోపణలు రావడం వైసీపీ కంచుకోటకు బీటలు పడేలా చేస్తున్నాయి. ఉప్పుకు నిప్పు తోడైనట్టు ఈ కుటుంబ వివాదానికి టీడీపీ పట్టుదల, గెలవాలన్న కసి తోడవడంతో పులివెందలలో వైసీపీకి చెమటలు పడుతున్నాయి. నీవు నేర్పిన విద్యేగా నీరజాక్ష అన్నట్టుగా కుప్పం మున్సిపాలిటీపై సార్వత్రిక ఎన్నికల ఘోర పరాజయం తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో వైసీపీకి ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారుతున్నాయి. ఇక్కడ పోటీ చేసింది టీడీపీ, వైసీపీ అభ్యర్థులు అయినప్పటికీ గెలుపు మాత్రం బాబు జగన్లదిగా భావిస్తున్నారు. ఆ కారణంగానే ఈసారి పులివెందల వార్ వైసీపీకి వన్ సైడ్ కాకుండా పోయిందని అంటున్నారు. టీడీపీ గెలిచినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఈ ఎన్నికల్లో గనక వైసీపీ ఓడిపోతే ట్రోలింగ్ మామూలుగా ఉండదు. జగన్ కంచుకోట కూలిందని కూటమి పార్టీలు ప్రచారం చేయడం ఖాయం. కూటమికి నెక్స్ట్ టార్గెట్ ఇక పులివెందల అసెంబ్లీ స్థానంలో జగన్ను ఓడించడమే అవుతుంది. ఇప్పటికే కూటమి పార్టీలు వైసీపీని పాతాళానికి తొక్కేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీ దారుణ పరాభవాన్ని మూటకట్టుకుంది. ఇప్పుడు పులివెందల జడ్పీటీసీ గనక కోల్పోతే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న 11 సీట్లకు కూడా గండి పడటం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. చూడాలి మరి వైసీపీ ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది.